ప్రస్తుతం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆలోచన మానసిక రాకూడదని చెప్పి నిన్న మొన్న సమీక్షలు చేశారు. ఒక నాయకుడు అంటాడు సమీక్షలు చేసి తప్పేంటి, ఆయన కాదు కదా వ్యవస్థలన్నీ ఆయన చేతిలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకోవడం తప్పులే. చంద్రబాబు నాయుడు ప్రతి మనిషి ఏవో కోరుకుంటాడు. ఆయన కోరికలు అప్రమత్తాలు. మనకి సిద్ధాంతం కూడా ఉంది, మన ఎకనామిక్ సిద్ధాంతం కోరికలు అప్రమత్తాలు. కానీ ఏ కోరికలు తీరే కోరికలు కోరుకుంటే అవి తీరుతాయి, లేదా కోరికల కోసం ప్రయత్నాలు చేస్తే సఫలం అవడానికి ప్రయత్నాలు అవుతాయి. కానీ ఆయన కోరికలు ఏంటి? వ్యవస్థలన్నీ నా చెప్పు చేతుల్లో ఉండాలి, ఆఖరి ఎలక్షన్ కమిషన్ కూడా నా చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకుంటాడు. దీనికి కూడా సిబిఐనో లేదా వీటినో రాష్ట్రాన్ని రాకూడదు అని ఏదైనా ఉంటే దాని మీద కూడా ఓ చట్టాన్ని చేయడానికి ప్రయత్నం చేసేవాడు ఏంటో. ఇవాళ చూస్తున్నా సమీక్షలు చేస్తే అతను అంటాడు, ఒక నాయకుడు అంటాడు సమీక్ష చేసి తప్పేంటని. నా నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా చెప్తున్నా, సమీక్ష తప్పులే. కానీ ఆ చేస్తున్న సమీక్షలు ఏదైతే ఇంకా మిగిలిపోయిన ఇంక జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, నీ అవినీతి కార్యక్రమాలు ఏమున్నాయో వాటి కోసం చేయడం అనేది తప్పు అంటున్నాం. ఇవాళ ఎండ తీవ్రంగా ఉంది, దానికి నీళ్ళు లేవు. అటు రాయలసీమ కానీ అటు లేకపోతే కోస్తా జిల్లా కానీ ఎక్కడ చాలా బాధపడుతున్నారు. దాని మీద అధికారులు పిలిచి సమీక్ష చేసి నీటి కొరత ఉంది, వెంటనే చర్యలు తీసుకోండి అని రూట్లో మీరు చెప్పుంటే ఇట్స్ ఓకే, ఫైన్, పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మనం ఓట్లు అయిపోయినా సరే ఏదో డిస్కస్ చేస్తున్నాడని చెప్పి అనుకునేవారు ప్రజలు. కానీ నువ్వు చేస్తున్న సమీక్ష దేనికి? ఏదైతే పాత బకాయిలు ఉండిపోయినాయో ఆ బకాయిల కోసం ఇంకా ఎందుకు రాలేదని చెప్పి సమీక్ష చేస్తున్నావు. నీకు రావాల్సిన బకాయిలు రాష్ట్రానికి కాదు, నీ అవినీతి కోసం చేస్తున్న కార్యక్రమాలు. దీనికి ఇది ఆక్షేపణ, దీనికి ఎన్నికల కమిషన్ కాదంటుంది. అందరూ తెలుసు. ఒకసారి ఎన్నికలు ప్రకటించిన తర్వాత అధికారపూర్వకమైన పర్యటనలు కానీ అధికారపూర్వకమైన సమీక్షలు కానీ చేయకూడదు, చేయడానికి వీలు పడదు అనేది. అవన్నీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి అధికారులందరూ వస్తారు. అప్పుడు ఆ డేట్ ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఇస్తున్నారో ఆ డేట్ వరకు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు జూన్ 8వ తారీఖు వరకు నాకు అవకాశం ఉందా? ఎస్, జూన్ 2వ తారీఖు వరకు ఈ ప్రభుత్వం తాలూకా అధికార పరిమితి ఉంది. 8వ తారీఖు నాడు మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతవరకు ఇక ఏపీలో